బోర్డ్ కాలనీలో 3వ తారీఖు నుండి ప్రారంభమైనవి. ఇటు కార్యక్రమాలలో 9 రోజులు దేవి నవరాత్రులు జరుగుతాయి. ఇది దాదాపు 20 సంవత్సరాల నుండి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడ మేము దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దీనికి గాను ప్రతిరోజు కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 500-600 ఇండ్లు ఉన్నాయి. ఇందులో నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి మహిళలు పాల్గొని ప్రతి కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేస్తారు చాలా ఉత్సాహంగా. తర్వాత అట్లాగే మన ఇక్కడ పల్లకి సేవ కానీ, కుంకుమార్చన కానీ, పుష్పాలంకరణ కానీ, నోట్ల అలంకరణ కానీ అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో మా హౌసింగ్ బోర్డు వాసులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఆ దర్శనంలో భక్తులు అధిక సంఖ్యలోనే పాల్గొంటారు ప్రతి ఒక్క కార్యక్రమంలో. ఇటు 9 రోజుల కార్యక్రమంలో భాగంగా మా హౌసింగ్ బోర్డు మా హనుమాన్ మందిరంలో దాదాపు 2 ఎకరాల దాకా ఉంటుంది. ఇక్కడ ఈ మిగతా భాగంలో గుడి అయిన తర్వాత మిగతా భాగంలో చాలా చీకటిగా ఉంటుండే. మేమందరం వెళ్ళి లింగగౌడ్ గారిని, మాజీ వైస్ చైర్మన్ ఆఫ్ ఆర్మూర్ మున్సిపాలిటీ వారిని అడగగా నేను ఒక ఐమాక్స్ లైట్ అనే ఒకటి అమర్చుతానని తాను దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చుతో ఈ ఐమాక్స్ లైటింగ్ను పెట్టినందుకు మా కమిటీ ద్వారా లింగగౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కౌన్సిలర్ అయినటువంటి లింబాద్రి గౌడ్, అట్లాగే మా గౌరవ అధ్యక్షులు లింబాద్రి గౌడ్, లింగగౌడ్ గారు, మోహన్ దాస్ గారు, అట్లాగే కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా జరుపుటకు మాకు చేయూతనిస్తున్నటువంటి మా కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 3వ రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో మరి ఈరోజు పూజలు ఘనంగా జరుపుకుంటున్నాం. హౌసింగ్ బోర్డు కాలనీలో గతంలో 2003 సంవత్సరంలో అమ్మవారిని విగ్రహ రూపంలో విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని పూజలు చేసుకోవడం జరిగింది. మేమందరం అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు విగ్రహారంతోనే చెప్పుకున్నాం. అమ్మవారి కృపతో, అమ్మవారి దయ వల్ల మా కాలనీ నివాసులం అందరము చేసి గుడి నిర్మించుకొని ఇక్కడ అమ్మవారిని విలిపించుకున్నాం. అప్పటి నుంచి నిత్యం ప్రతి సంవత్సరం నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్కరూ చేయి వేసి ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. మున్ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిటీ హాల్ అనుకున్నాం. ఇంట్లో ఆ కమ్యూనిటీ హాల్కు మరి స్థానిక నాయకులతో అండదందరితో మేము ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము. చిన్నవి ఏవి ఉన్నా కానీ మేమందరం మంచిగా చేసి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మేము ముందుండి మేము దేవుడికి మందిర అభివృద్ధికి తోడ్పడుతూనే ఉంటాను. నా సహాయ సహకారాలు కాలనీ అభివృద్ధికి ఎల్లకాలం ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. ఎందుకంటే కాలనీ అభివృద్ధి అయిన ధ్యేయం. గతంలో కూడా కాలనీ హౌసింగ్ బోర్డు అంటేనే చాలా ఎక్కడో ఉన్నట్లు ఉంటుండే. అట్లాంటిది హౌసింగ్ బోర్డు అంటే నార్మల్లో ప్రథమ స్థానంలో ఉంచినాం. మా గత ప్రభుత్వం మా ఎమ్మెల్యే అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా సరే చాలా అభివృద్ధి చేశారు. దీనికి చేసి వారందరి సహకారంతో మేము ఈ అభివృద్ధిలో ముందుంచినాం. ఇంత పెద్ద స్థలము ఆర్మూర్లో ఎక్కడ లేదు. వాస్తవంగా పార్కు కూడా పెద్ద బ్రహ్మాండమైన పార్కు ఉన్నది. ఆర్మూర్కే శోభా మాదిరి నిలిచింది. మరి ఇప్పుడు కూడా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. మా అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ చేసుకోవాలని సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇట్టి పనులు మా అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మరి గౌరవ అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్ అందరూ సమష్టి కృషితోని మేము ముందుకెళ్తా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతా ఉన్నాం. జై దుర్గా మాతాకి జై. శుభాకాంక్షలతో ఈరోజు దేవీమాత 3వ రోజైనటువంటి వారు గాయత్రి దేవి అవతారంలో పూజలు అందుకున్నారు. ఈరోజు ముఖ్యంగా లింగగౌరి గారి ఆధ్వర్యంలో కాలనీలో ఉన్నటువంటి మా ఆంజనేయ స్వామి మాత ఆలయ ప్రాంగణంలో మైదానంలో ఐమాక్స్ లైట్ని ఫిట్ చేయించడం జరిగింది. వారికి ధన్యవాదాలు, కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 20-21 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉత్సవాలని వినాయక చవితి కానివ్వండి, దేవీ నవరాత్రులు కానీ చాలా బ్రహ్మాండంగా చేసి కాలనీ వాసులందరూ కూడా ఐకమత్యంగా ఉంటట్టు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో కాలనీ వాసులందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కాలనీ వాసుల స్త్రీలు ముఖ్యంగా ప్రతిరోజు విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా బతుకమ్మ పండుగని కూడా ఈ మైదానంలో కాలనీలో ఉన్నటువంటి గ్రూపుల వారు వచ్చి ఇక్కడ బతుకమ్మని ఆడి
చివరికి బతుకమ్మని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కమిటీ తరఫున బ్రహ్మాండంగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.